వెల్కమ్ టు ఆర్‌టి వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చామండి పేరుపాలెం బీచ్‌కి. ఈ బీచ్ మీకు ఎక్కడ ఉంది లొకేషన్ అనేది నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే ఈ బీచ్ గురించి క్లియర్‌గా డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఈ బీచ్ అయితే చాలా బావుంటుందండి. ఫస్ట్ అయితే మనం ఈ బీచ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా నేను ఫుల్ వీడియోలో మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఒక్కడినే కాదండి విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపైతే ఈ బీచ్‌కైతే వచ్చాము. ఒకసారి మీకు ఫుల్ వీడియో చూస్తే అంతా క్లియర్‌గా అర్థమైపోతుంది. మన వీడియోని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొనైతే చూడండి. ఫుల్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకైతే వచ్చేసామండి. ఈడేంటి యాస మార్చాడు అనుకుంటున్నారా? అయ్య బాబోయ్! గోదావరి జిల్లాల్లోకి వచ్చి గోదావరి యాస లేకుండా వీడియో చెప్తే ఎలా అండి? గోదావరి ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారండి. అయినా మనకి ఈ యాస ఏం కొత్త ఏం కాదనుకోండి. సర్లే కానండి, ఈ బీచ్‌కి ఎలా వచ్చామంటే ఒక చిన్న స్టోరీ ఉందండి. మా సార్ ఒక 1 వీక్ లీవ్ ఇచ్చి ఎటన్నా పోండ్రా అన్నాడండి. సడన్గా చెప్తే ఇక్కడ పోదామండి. సరే అని చెప్పి ముందు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చి మా అన్నగాడికి ఫోన్ చేశానండి. ఒరేయ్ అన్న, మంచి ప్లేస్ ఏదన్నా ఉంటే చెప్పరా చూడడానికి అన్నానండి. ఆడేమో ఎక్కడెక్కడ ఎందుకురా, ఆంధ్ర గోవా చూపిస్తారా అండి అన్నాడండి. సరేరా చెప్పరా ఎక్కడరా అంటే డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాడండి. ఎక్కడో కాదు మన పేరుపాలెం బీచ్ అన్నాడండి. సరే అని చెప్పి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. అయ్యి బాబు, ఒక్కడే వెళ్తే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారండి. చెత్త కొట్టారు. అసలే వేసవికాలం మంచి వేడి మీద ఉన్నారు. వీళ్ళు ఎక్కడ కొట్టేస్తారన్న భయంతో ఫ్యామిలీ అంతా పోగేసుకుని పేరుపాలెం బీచ్కి అయితే బయలుదేరిపోయి వచ్చేసామండి. చూస్తున్నారు కదండి వీడియోలో. ఆడుకునే వాళ్ళు మా ఫ్రెండ్స్, చెల్లెళ్ళు, అక్కలు, పిన్నులు అందరూ ఉన్నారండి. వీడియోలోకి వచ్చేస్తే మనకి పేరుపాలెం బీచ్, నేను ఉండేది జంగారెడ్డిగూడెం ఏరియా అండి. నాకు 120 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వచ్చిందండి. దాదాపుగా 2 గంటల జర్నీ అయితే పట్టిందండి. రెండు గంటల జర్నీ చేసిన తర్వాత బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. బీచ్ని చూడగానే మా ఊళ్ళో ఉత్సాహం ఆగలేదు. అందరూ బీచ్లోకి దూకేశారు. చూస్తున్నారు కదండి, ఒక పక్కన చెట్లు, మధ్యలో రోడ్డు, ఇంకోవైపు సముద్రంతో చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే చూడడానికి. కానీ ఇక్కడ అంతగా డెవలప్మెంట్ లేదండి. మన ఏపీ గవర్నమెంట్ ఇంకా శ్రద్ధ తీసుకుని ఏమన్నా డెవలప్ చేస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆ షర్టు ప్యాంటుతో కనిపించేది ఎవడో కాదండి, మనమే అండి. ఏంటి ఈడు ఎలా అవుతున్నాడు అవతారం అనుకుంటున్నారు? ఏం చేస్తామండి, ఫ్యామిలీ అంతా బీచ్లో మునిగిపోయారు. వీడియో రికార్డ్ చేయమంటే ఎవడో చేయట్లేదు. నాకు నేనే రికార్డ్ చేసుకుంటున్నా. ఎక్కడొచ్చిన కష్టాలండి, ఇది ఫ్యామిలీతో వెళ్ళినా తప్పట్లేదు. సర్లేండి, బీచ్ అయితే చూస్తున్నారు కదా, చూడడానికి చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ పోలీసులు గట్టా ఎవరు ఉండరు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా డేంజర్ జరిగినా ఎవరు ఉండరు. ఓన్లీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా కాపాడాలనుకుంటే కాపాడాలి తప్ప బయట నుంచి అయితే ఎవరు రారు. మనకి వైజాగ్లో అయితే అలా కాదు. ఋషికొండ బీచ్లో సపరేట్గా మనకి పోలీసులు అయితే ఉంటారు. మనకి ఎన్ని డేంజర్ వచ్చినా ఏమొచ్చినా కాపాడతారండి. బట్ ఇక్కడ అలా కాదు. మనమే సెక్యూర్గా ఉండాలి. అండ్ నాకు తెలిసి ఏపీ గవర్నమెంట్ ఇక్కడ శ్రద్ధ పెట్టి టూరిజంని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ మనం అనుకున్నంత మాత్రాన అయిపోద్ది కదా. గవర్నమెంట్ కూడా దృష్టి పెడితే చాలా బాగుంటుంది. డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ చాలా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ బీచ్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేసు. మా ఊడు చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఎరగదీసేసింది. కొంచెం గోదావరిలో ఎటకారం అయితే మామూలుగా ఉండదు ఇటు సైడు. ఒకసారి మళ్ళీ వచ్చినప్పుడు మీరు చూడండి. చూస్తున్నారు కదా, ఈ మొత్తం కనిపించే బ్యాచ్ అంతా మా బ్యాచ్ చేయండి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం బీచ్లో. వాళ్ళతో పాటు నేనే ఎంజాయ్ చేశాను. అందుకని వీడియో రికార్డ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం లేట్ అయినా ఏం కాదులే అని చెప్పి రికార్డ్ చేశాను. మెయిన్ ఏంటంటే వాటర్ వల్ల ప్రాబ్లం అండి. ఫోన్ ఏమో తడిసిపోద్ది. ఉన్నదా ఒకళ్ళం, ఇంకొకలా కవర్ చేయడానికి లేరు. ఏం చేయాలో తెలియక అలా వీడియో షూట్ చేశానండి, మీకు మ్యాటర్ అందజేద్దామని. బీచ్ అయితే చాలా బాగుంటుందండి. ఆడుకోవడానికి చిన్నపిల్లలతో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఎవరు సెక్యూరిటీ ఉండరు. మీరు మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు న్యూస్ ఛానల్లో చాలామంది చూసే ఉంటారు, గల్లంతు పేరుపాలెం బీచ్లో గల్లంతు అయినట్టు. సో ఫ్యామిలీతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. బీ కేర్ఫుల్.
అన్నీ చూసుకోండి. సరే మీకు ఇలా బీచ్ చూపించడం కష్టమవుతుంది, మనం బైక్ తీసుకుని అయితే ఒక రైడ్ అయితే వేద్దాము. ఇక్కడ నుంచి బీచ్లోకి డైరెక్ట్ బైక్ వేసుకుని అయితే వెళ్దాము. బైక్ అయితే వెళ్ళిపోతుందండి, కార్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది. ఓన్లీ 4x4 డ్రైవ్ అయితే మనకి ఈజీగా ఉంటుందండి. నేనైతే నా బండి తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాను బీచ్లోకి ఎంటర్ అవుదామని. ఎంటర్ అయ్యేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ముందు పొడిగా ఉండే ఇసుక వల్ల బైక్ అనేది చాలా కంట్రోల్ అవ్వట్లేదు, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మనది 180 కేజీస్ వెయిట్ కాబట్టి వెహికల్ ఈజీగా అనిపించింది నాకైతే. బీచ్లోకి వెళ్ళేంత వరకు ఇబ్బంది, బీచ్లోకి వెళ్ళాక ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. మా టాడీ గడు అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు. టాడీ అంటే ఎవరు అనుకోకండి, టాడీ అంటే కళ్ళు అని మీనింగు, నా బండి పేరు. కొంచెం తాగినోండి వెళ్ళినట్టు వెళ్తున్నాడు, ఏమనుకోకండి. మొత్తానికైతే బండి వేసుకుని అయితే బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. మీకు చివరి నుంచి అటు చివరి వరకు అయితే వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను, బీచ్ ఎలా ఉంది, ఏరియా ఎలా ఉందని. మనకి ఇంతకు ముందు ఇక్కడ హార్స్ రైడింగ్ ప్లస్ వెహికల్స్ కూడా ఉండేవి చిన్నపిల్లలను ట్రావెల్ చేయడానికి, బట్ ఇప్పుడు అవి అయితే లేవు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మొత్తం చుట్టూరు ఉప్పు మళ్ళు ఉండేవి. రైతులు మొత్తం ఉప్పు తయారు చేసేవాళ్ళు మళ్ళీ కింద కట్టి, బట్ ఇప్పుడు అన్నీ కూడా తీసేసి చేపల చెరువులు అండ్ రొయ్యల చెరువుల కింద కన్వర్ట్ చేశారు. మేబీ దానివల్ల ఆదాయం రాకపోవడమో ఏంటనేది అయితే నాకు తెలియదు, మొత్తం అయితే మార్చేశారు. బట్ ఇక్కడైతే ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్మెంట్ అయితే ఫుల్గా ఉంటుంది. మీకు ఇక్కడ కెమెరామ్యాన్స్ కూడా ఉంటారు, మీకు కావాలంటే ఫొటోస్ కూడా వాళ్ళే తీసేస్తారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ వీడియో అవ్వగానే మనం ఇక్కడి నుంచి అయితే మేము అంతర్వేదికి అయితే స్టార్ట్ అయ్యాం. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియోనే వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకవైపు కొబ్బరి చెట్లు, మధ్యలో రోడ్డు, ఒక పైపు బీచ్తో చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంచి బీచ్. బట్ ఇక్కడ మనకి వాటర్ అయితే మంచి వాటర్ దొరకవండి, మనం బయట నుంచి వాటర్ క్యారీ చేసుకోవాలి, లేదా ఇక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్స్, ప్యూరిఫైడ్ వాటర్ అయితే ఏం దొరకవు ఇక్కడ. అండ్ స్నానానికి సపరేట్ వాటర్ కూడా దొరకవు, ఈ సాల్ట్ వాటర్ తోటి అంతా చేయాల్సి ఉంటుంది. కదండి, మన వాళ్ళు అయితే పిచ్చగా ఎంజాయ్ చేశారండి. అండ్ ఇక్కడ వాళ్ళని అడిగితే కొన్ని విషయాలు చెప్పారండి. మన గోదావరి వాళ్ళు కుదురుగా ఉంటారండి, అడిగితే ఏదో ఒకటి చెప్తారు కదా. సరదాగా వెళ్ళి కూర్చుని అడిగానండి, ఏంది బాబాయ్ ఇక్కడ ఎవరో పోలీసులు గట్టా లేరు, సేఫ్టీకి అలా ఎలా ఉంటుంది బాబాయ్, మరి మనకేదన్నా జరిగితే ఎలా బాబాయ్ అన్నానండి. అయ్యి బాబు అలాంటివి జరిగాయండి, 4-5 అయితే చనిపోయారు. వాళ్ళు చనిపోయిన వెంటనే పోలీసులు అయితే రప్పించారండి. ఒక 4-5 పోలీసులు, 2 జత ఈతగాళ్ళు అయితే రప్పించారని చెప్పారండి. మరి ఏ బాబాయ్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎవరు లేరంటే, వాళ్ళు ఆ ప్రమాదం జరిగిన 1.5-2 నెలలు అయితే వచ్చారండి కంటిన్యూగా. వచ్చి జాగ్రత్తలు తీసుకున్నారు, తాడోటి కట్టారు, ఒక 2 జత ఈతగాళ్ళని తీసుకొచ్చారండి. బాగానే జరుగుతుంది కదా అనుకున్నామండి, తర్వాత మళ్ళీ రావడం మానేశారండి.